ఆయన శరీరము తినటం ద్వారా లేక ఆయన రక్తమును త్రాగటం ద్వారా ఆ శరీరమును రొట్టెగాను ద్రాక్షరసమును ఆయన రక్తముగాను సూచిస్తూ ఆయన చెప్పినటువంటి మాటనే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. త్రాగటం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఎవరికి? మనకు. దానివల్ల మనకు ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపమును క్షమించబడటం, మన పాపములను ఆయన కడిగివేయటం కదండి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. తర్వాత ఒక నూతన జీవితం ఆయన మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? ఆ ఆఖరి దినాన చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో తద్వారా మనకు పాప క్షమాపణ కలగజేసి నూతన జీవితాన్ని, నూతన జీవమును ఆయన మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను ప్రేమించి నీ పక్షాన నిలబడినటువంటి దేవుడు. ఆయన నీ పక్షాన నిలబడ్డాడు.